హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ మోడల్ కుట్టామండి. ఇది కస్టమర్కి ఇది మోడల్ మళ్ళీ నచ్చి ఇంకో కస్టమరు ఇదే మోడల్ కుట్టమన్నారు. పాట్ నెక్ బ్లౌజు ఇదే కుడుతున్నాం. మళ్ళీ కుట్టడం కూడా మీకు చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎందుకు పెట్టలేదంటే అండి, ఇన్ని రోజులు కాశీ వెళ్ళానండి. కాశీ, గయా, ఇవన్నీ కోనార్కు ఇవన్నీ చూసి వచ్చామండి. అయోధ్య ఇవన్నీ చూసి వచ్చాను నేను. అందుకనే వీడియో పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నానండి వీడియో. చూడండి, లేట్ అయిపోయింది వీడియో పెట్టడానికి. సారీ అండి. ఫోల్డింగ్ ఈ సైడ్కి వేసుకోండి. ఇగో రెండు మడతలు వేసుకోండి. పాట్ నెక్ అండి ఇది. కటింగ్ చేసుకోండి. ఇగో హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఉంచుకోండి. ఈ భుజాల దగ్గర కూడా హాఫ్ ఇంచ్ ఖర్చులు ఇలా వేసుకోండి. ఖర్చులు ఇది 24 వచ్చిందండి. ఇది బ్లౌజు లూజు 24 వచ్చింది. 24లో సగం 12 అండి. ఇలా ఇది టేప్ మడత పెట్టుకోండి, సరిపోద్ది. తొందరగా తీసుకోవాలంటే ఇంచున్నర ఖర్చులకు పెట్టుకోండి. ఇక్కడ నడుము దగ్గర చూడండి, ఇది హాఫ్ ఇంచు. ఇక్కడ డాట్కి హాఫ్ ఇంచు ఇక్కడ పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చులకి ఇంచున్నర. ఇక్కడ కూడా మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకోండి. ఖర్చులకి హాఫ్ ఇంచు. ఇది కుట్టడం కూడా పెడుతున్నాను చూడండి. కుట్టడం కూడా చూపిస్తానండి. ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. ఈ భుజాల దగ్గర మార్క్ చేసుకోండి. పాట్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇలా గీత కొట్టేసుకోండి. ఇలాగా ఇటో గీత కొట్టుకుంటే మీకు పాట్ నెక్ ఈజీగా ఉంటుంది. మార్కింగ్ వేసుకోండి. ఇలా 2 ఇంచులు కిందకి వేసుకోండి మార్కింగ్. పాట్ నెక్కి ఇలాగా
ఒక 2 ఇంచులు మార్కింగ్ ఇలా కిందకి వేసుకొని డౌన్కి మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకోండి. ఇక్కడ కూడా ఈ సైడ్ కూడా మార్క్ వేసుకోండి. ఈ సైడ్ మార్క్ వేసుకోండి. ఇక్కడ సంఖ దగ్గర మార్క్ వేసుకోండి. ఇలాగా కింద 1/2 ఇంచుకు మార్క్ వేయండి. ఇక్కడ కూడా 1/2 ఇంచు మార్క్ వేయండి. తీసుకోండి. ఇలా మార్క్ వేసుకోండి. పచ్చలు ఉన్న దగ్గర ఇలా మార్క్ వేసుకోండి. ఈజీగా ఉంటుంది. సంక డౌను ఈవిడికి 7 ఇంచులు వచ్చిందండి. చాలా ఇది పెద్ద బ్లౌజ్ అండి. పెద్ద బ్లౌజు జాగ్రత్తగా కటింగ్ చేయాలండి. పెద్దది కదా. కటింగ్ చేద్దామా చూడండి. కాశీ వెళ్ళారండి. చూడవలసిన ప్రదేశం అండి. అది చూడాలండి. చూడండి కటింగ్. ఖచ్చితంగా పెట్టుకోండి. మార్కింగ్ ఉన్న దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది అటాచ్ చేసుకోవాలండి పీసు. దీనికి కొంచెం అతుకు వస్తుంది. ఇది ఎంత ఉందో అంత ఇది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కుట్టి అంటే బ్లౌజు అంటే హ్యాండ్స్ తక్కువ అండి. చిన్న హ్యాండ్సే. 6 ఇంచుల హ్యాండ్స్ అండి. ఇదిగో 6 ఇంచులు. 6 ఇంచులు అయితే ఇక్కడ ఖర్చులకి 1/2 ఇంచు పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకున్నా పర్వాలేదు, 1 ఇంచు పెట్టుకున్నా పర్వాలేదు. మనకి ఎక్స్ట్రా లోపలికి మట్టి చేసుకుంటాం కనుక ఇక్కడ 1/2 ఇంచు. ఇక్కడైతే మాత్రం 1/2 ఇంచు కరెక్ట్గా 1/2 ఇంచు పెట్టుకోండి. ఈ భుజాల దగ్గర కూడా సెంటర్లో 1/2 ఇంచు పెట్టుకోండి. సరిపోదు. ఈ సంక డౌన్ ఎంత వచ్చిందంటే ఇలా చూసుకోండి. ఇక్కడ నుంచి మా టేప్ ఇలా పెట్టుకుని ఇలా కిందకి చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చిందనేది తెలిసిపోతుంది. ఇది 4 ఇంచులు వచ్చిందండి. 4 ఇంచులకి మార్క్ వేసుకోండి. ఇక్కడ 4 ఇంచులకి మార్క్ వేసుకుని కటింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకోండి. పీసు కొంచెం అటాచ్ చేసుకోవాలి. గుంట షేప్ తీసుకోవాలండి. గుంట అది 1/2 ఇంచు తీసుకోవాలండి.
హాఫ్ ఇంచ్ తీసుకుని ఇక్కడ మార్కింగ్ ఇక్కడ కటింగ్ పెట్టుకోండి. ఖచ్చితంగా పెట్టుకుంటే మీకు ఈ సైడు ఫ్రంట్ సైడ్ అని మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ సైడు స్ట్రేట్ కటింగ్ అండి. ఇది స్ట్రేట్ కటింగ్ చేస్తున్నాను. స్ట్రేట్ కటింగ్కి ఎంత ఇది బ్లౌజ్ 15 ఇంచులు ఉంటుందండి. 15 ఇంచులు ఫ్రంట్ ఉంటుందండి బ్లౌజ్కి. అంటే పెద్ద బ్లౌజ్ కనుక 15 ఇంచులు ఉందండి. 15 ఇంచులు పెట్టుకున్నాం. 15 ఇంచులు ఫ్రంట్ పొడవు పెడదాం. నెక్ మార్కింగ్ చూడండి. నెక్ మార్కింగ్ కరెక్ట్గా వేసుకోండి. నెక్ మార్కింగ్ కరెక్ట్గా వేసుకోవాలండి. ఏ బ్లౌజ్ అయినా సరే, చిన్న బ్లౌజ్ అని పెద్ద బ్లౌజ్ అని. ఇక్కడ ఖర్చులు కొంచెం ఉంచామండి. స్ట్రేట్ కటింగ్ కనుక కొంచెం ఖర్చులకి ఎక్స్ట్రా తీసుకున్నాను. అదే క్రాస్ కటింగ్ అయితే అది సాగుతుంది కనుక అక్కర్లేదండి. ఇక్కడ క్రాస్ పట్టీ చేస్తాం కదా, ఇక్కడ ఖర్చులకి హాఫ్ ఇంచు, ఇక్కడ కుట్టికి హాఫ్ ఇంచు, అలా 3/4 ఇంచు, హాఫ్ ఇంచు, ఇంచున్నర, 3/4 ఇంచున్నర ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ ఇంచున్నర ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదిగో ఇంచున్నరకే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఖర్చులకి ఇలా తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఇంచున్నర. సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ సైడ్ని సంఖ దగ్గర నుంచి, ఇక సంఖ దగ్గర నుంచి క్రాస్ పట్టి ఉన్నంత వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా అంటే డాట్ వేస్తాం కదండి, డాట్కి ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద బ్లౌజు ఏ బ్లౌజ్ కన్నా ఎక్స్ట్రా పెడతానండి నేను. అలా పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోయేటట్టు పెడతాను. ఇవ్వండి ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టాను. ఇది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ నీట్గా చేసుకుంటే నీట్గా బ్లౌజ్ కూడా నీట్గా కుట్టాలండి. బ్లౌజు కుట్టడంలో కూడా చాలా నీట్గా కుట్టాలి. అది కటింగ్లోనే కదండి, నీట్గా కుట్టడంలో కూడా రావాలి. కుట్టడంలో కూడా ఫినిషింగ్ మంచిగా వస్తేనే బ్లౌజ్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఫ్రంట్ నెక్ కటింగ్ చేస్తున్నాను. డాట్ పెన్ ఖర్చు ఎక్కువ పెట్టాను డాట్కి. చూసి మంచిగా కటింగ్ నేర్చుకోండి. మంచిగా వేసుకొని ఇంట్లోనే కుట్టుకోవచ్చండి. మీరు ఇంట్లో కుట్టుకోవచ్చు, ఎవరైనా కుట్టవచ్చు, కస్టమర్ కూడా కుట్టవచ్చు నేర్చుకొని. మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారనుకోండి, వాళ్ళైతే నేర్చుకుని కుట్టుకోవచ్చండి, డబ్బులు సంపాదించుకోవచ్చు. చేదోడు వాదోడుగా భర్తకు కూడా చేదోడు వాదోడుగా ఉండొచ్చు. అలా నేర్చుకుని చేసుకోవాలండి. ఈ రోజుల్లో ఇద్దరు ఏదో చేసుకుంటేనే కానీ, భార్య భర్తలు ఇద్దరు చేసుకుంటేనే కానీ నడవట్లేదు రోజులు. అలాగా ఏదో చేసుకుంటూ ఉండాలండి.
మన పిల్లలకి ఏమైనా ఖర్చులకు కానీ వీటికన్నా ఉపయోగపడతాయండి డబ్బులు సంపాదించుకుంటే కష్టపడి నేర్చుకుని. కుట్టాలి, మంచిగా కుట్టడం నేర్చుకుంటే మంచిగా వస్తుందండి. ఈ రోజుల్లో లేడీస్ వర్క్ బాగా ఎక్కువ ఉన్నది. లేడీస్ వర్క్ బాగా నేను డబ్బులు కూడా సంపాదిస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే నేనే ఉన్నాను అనుకోండి, నేను కూడా ఎలాగైనా నేను కష్టపడి సంపాదిస్తాను. నేను లేడీస్ వర్క్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి, నీట్గా మార్కింగ్ చేసుకోండి. నేను ఎలా చేస్తున్నాను చూడండి, మార్కింగ్ అలా చేయండి. నా కటింగ్ బాగా నచ్చింది అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. నేను కుట్టడం కూడా చూపిస్తానండి. ఈ బ్లౌజు మోడల్ కుట్టడం చూపిస్తాను, చూసి మంచిగా నేర్చుకోండి. మనకి ఒక్కసారి రావాలంటే వచ్చేదండి. ఏదైనా సరే సాధన చేయాలి. మనం సాధన చేస్తేనే ఏ పనైనా వస్తుంది. క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. ఖర్చులకి మనకి నేను బ్లౌజు సైజుని బట్టి మీకు కటింగ్ చూపిస్తున్నాను. ఖర్చులకు ఆపించి తీసుకోండి, ఇక్కడ ఆపించి తీసుకోండి. ఇక్కడ ఆపించి ఇవ్వండి, ఆపించి ఇక్కడ కూడా ఆపించి తీసుకోండి. ఎందుకంటే అడ్డం వస్తున్నాయని నేను ఇక్కడ అతుకు పెడుతున్నానండి. అడ్డం క్రాస్ పట్టి అడ్డం వేస్తే బాగుండదు, సాగిపోయినట్టు అయిపోద్దండి. నిలువే బట్ట వేయాలి. కొంచెం చిన్న పీసు ఇక్కడ వేసుకుందాం, మనం అటాచ్ చేసుకుందాం. చిన్న పీస్ అయితే సరిపోతుందండి. ఇక్కడ చిన్న పీసు అటాచ్ చేసుకోవచ్చు. లైనింగ్ కటింగ్ చేశానండి. ఇప్పుడు ఒరిజినల్ కటింగ్ చేద్దాం. ఇలా మడత వేసుకుని కటింగ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఇలా సాఫ్ చేసుకుని మడతేసుకోండి. సాఫ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోండి. ఏమో అండి, నా మాట తెలుగులో మాట్లాడతాను, మరి అర్థం అవుతుందో లేదో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది మీకు అర్థం అవుతుందా లేదా, ఎలా చెప్పాలి ఏంటి, అర్థం అవట్లేదా కటింగ్ ఏంటి అని మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది అన్నారు.
కొంచెం లైట్గా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిగా పెట్టుకోండి. బ్యాక్ కటింగ్ చేసుకుందాం. కుట్టడం కూడా ఒకే వీడియో పెడదామంటే లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని మళ్ళీ అది కుట్టడం ఒక వీడియో చేస్తానండి. ఇప్పుడు మీరు నెక్ వేసుకునేటప్పుడు ఇది కటింగ్ చేసుకోవద్దు. ఇది కటింగ్ చేసుకోకుండా ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్ కటింగ్ చేసుకోవద్దు. నెక్ కటింగ్ చేసుకోకుండా ఇలా చేసుకోండి. కొద్దిగా లైట్గా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. కొన్ని లైట్గా 1 పావు ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ బట్ట సరిపోదండి. ఎక్స్ట్రాలు ఎక్కువ కట్ చేసుకున్నారనుకో, ఎక్కువ కట్ చేసుకుంటే ఇలాగే ఇక్కడ ఒక పచ్చిగా పెట్టుకోండి. ఇక్కడ మీరు కుట్టుకోవడానికి బాగుంటుంది. బ్యాక్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేసుకుందాం. అసలు కూడా పీసులు ఇలా కూడా తెక్కకూడదండి. తెక్కకుండా ఉంటేనే మనకు బ్లౌజ్ అవుతుంది. ఎక్కడన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడాలి. ఫ్రంట్ కటింగ్ అండి. ఫ్రంట్ కటింగ్ చేసేసుకోండి. కరెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఫ్రంట్ కటింగ్ కరెక్ట్ చేసేస్తానండి. ఎక్కువ తీయను. ఎక్కువ ఎందుకు తీయనంటే కుట్టేటప్పుడు అది లోపల ఉంచేసి లూజుగా కుట్టేస్తారని అది కరెక్టే కటింగ్ చేస్తాను. ఎక్కువ కటింగ్ చేయను. ఇలా కరెక్ట్ కటింగ్ చేస్తాను. మళ్ళీ క్రాస్ పట్టీలు కూడా రావాలి కదండి ఇందులో. అందుకని మళ్ళీ బ్లౌజు పెద్దవైతే రావు, కొంచెం కష్టం అవుతుంది. అదే చిన్న బ్లౌజులు అయితే వస్తాయి మనకి. ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. అంత జాగ్రత్తగా కటింగ్ చేసుకున్న గురించి క్రాస్ పట్టికి వస్తుంది మనకి. చూడండి, ఇప్పుడు క్రాస్ పట్టి కూడా తక్కువే పడుతుంది మనకి. ఇప్పుడు అడ్డం వేయటం తప్పలేదండి, అడ్డం వేయాలి. ఇది బట్ట నిలువే వచ్చిందిలేండి. బార్డర్ అయితే అడ్డంగా ఇచ్చాడు కదా, అందుకని బట్ట అయితే నిలువే. ఇది బట్ట నిలువండి. ఇది ఇలాగ చూసుకుంటే నిలువ అడ్డమో తెలిసిపోతుంది మనకి. కరెక్ట్గా వచ్చిందండి. ఇది అతుకు లేకుండా కరెక్ట్గా వచ్చింది. కటింగ్ అయిపోయిందండి. బాయ్ అండి. కూడా చూపిస్తానండి. కుట్టడం చూపించిన తర్వాత మీరు కామెంట్ పెట్టండి, ఇంకో వీడియో చేస్తానండి కుట్టడం. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.